సర్వాధికారి సర్వసృష్టికర్త జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ నిన్ను మహింపరుస్తూ నిన్ను పూజిస్తూ దేవా మరొక పర్యాయము యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి దేవా నువ్వు చేసిన సహాయం కొరకే నిన్ను ఘనపరుస్తున్నాను. ఈ దినము భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర గవర్నర్ల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర శాసన సభ్యులు నాయనా రక్షణ పరలోక రాజ్యం కొరకే ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర శాసన మండలి ప్రజలు దేవా వారి నీ రాజ్యంలో ప్రవేశించే కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వము పరిపాలించే వారికి సలహాదారులు ఉన్నవారు జ్ఞానము కలిగి మంచి సలహాలు ఇచ్చట కొరకు వారి కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞానం కలిగి మంచి పరిపాలన చేయుటకు అయా వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీతి జరిగించినట్లుగా అయా వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రజల కొరకు మంచి నిర్ణయాలు చేయనట్లుగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇరు పక్షాల నాయకులు ఐక్యత కలిగి దేశ ప్రజల క్షేమం కోరి పని చేయుట కొరకు ప్రార్థిస్తున్నాను. వీరు కుటుంబాలు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. యొక్క ఆయన చదవని 10 అంశాలు అయాని ఏర్పాట్లో ఉన్న వారిలో దేవారీతిగా ఆయన ప్రజల్ని మేలుకరముగా పరిపాలన చేసినట్లుగా న్యాయం చేసినట్లుగా కనికరము చూపమని దేవా పాటల్లో వాక్య పెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో నుండి ఒక పాటని పాడుకుందాం. 401. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచి. కాచే రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లా నోచి. చూపే ప్రేమను రే కొరకు జాపే బహుళ కరుణ తోడా తేరా దీయను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. ప్రీతి తోడా యేసు ప్రభువు ప్రాణము నర్పించె నీకై. ప్రీతి తోడా యేసు ప్రభువు ప్రాణము నర్పించె నీకై. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుము బుద్ధి తోడా పాపము పోకో. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. బల్లెముతో పోట్లు పొడవా బాధ సహించే ప్రేమ తోడా. బల్లెముతో పోటు పొడవా బాధ సహించే ప్రేమ తోడా. సమాప్తమని తలను వాంటే సర్వలోక సృష్టికర్త చాటు చేరుము. యేసు నిన్ను పిలిచెను, వాసు
స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. లోకమంతా జాయించుకున్నా లోబి వాళ్ళే నశించెదావుగా. లోకమంతా జాయించుకున్నా లోబి వాళ్ళే నశించెదావుగా. సొంత ప్రాణమును కాపాడు స్వరక్షకుని చెంత చేరి సేదాదీచుకో. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. రోమాపత్రిక 15 అధ్యాయము 22వ వచనం. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనికను సంచరింపవలసిన భాగము లేదు. అనేక సంవత్సరం నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదనని నిరీక్షించుచున్నాను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యదేశులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. గత వారం దినాలు దేవుని వాక్యాన్ని మరి ప్రకటించలేక మీకు పంపించలేకపోయాను. దానితో క్షమించండి. కనుక మరి బయటికి హెబ్రోనికి కనుక హెబ్రోనులో దేవుని సేవకులు కూడిక అయ్యింది. ఆ సందర్భంలో హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చిన కారణము చేత దేవుని వాక్యాన్ని మీకు ప్రనుదినము ప్రకటించలేకపోయాను. కనుక దేవుని వాక్యాన్ని విందాం. కనుక అందరూ కలిసి యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మీ కొరకు కూడా మేము అనుదినము ప్రార్థన చేయుచున్నాం. రోమాపత్రిక 15 అధ్యాయంలో 3 వర్తమానాలు విన్నాం. ఇది 4వ వర్తమానముగా దేవుని వాక్యాన్ని విందాం. 22వ వచనం. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగిను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగం లేదు గనుక అనేక సంవత్సరము నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అపోస్తలుడైన పౌలు కనుక క్రీస్తు నామము ఎరగిన చోట్లను సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ కలిగి ఉండి అలాగూ చేసి తిని కనుక యెరూషలేము దాని చుట్టుప్రక్కల ఉన్న గనుక ఇల్లూరుకు ప్రాంతముల వరకు సువార్తను మరి స్పష్టముగా బోధించి నేనైతే మరి యొక్క పునాది మీద కట్టకుండా నిమిత్తము, సంఘాన్ని ముక్కలు చేసి కట్టకుండా నిమిత్తము, క్రీస్తు నామము ఎరగిన చోటలను కనుక సంఘాన్ని ముక్కలు చేయకుండా సొంతగా కొత్త ఆత్మను తీసుకొచ్చి సువార్త ప్రకటించడం అనేది పౌలు యొక్క ఉద్దేశం. కనుక 22వ వచనం అంటున్నాడు, అక్కడున్న వారితో ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగిను అని పౌలు స్పష్టంగా చెప్పాడు. కనుక మరి పౌలు పలు చోట్ల స్పెయిన్ దేశానికి వెళ్ళాలని దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలని ఆశ కలిగిన వాడు అప్పుడు కూడా అనేక పర్యాయములు
కనుక అపవాది ఆటంకపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అపోస్తుల కార్యములు కూడా పౌలు మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ 16వ అధ్యాయంలో యేసు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అక్కడ అతన్ని ఆటంకపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇది పౌలు యొక్క దేవుడు చిత్తములో పౌలు ఇక్కడ నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక పౌలు ఇంకో పర్యాయం అంటాడు, అనేక మార్లు పలుమార్లు మీ యొద్దకు రాను ఉద్దేశించాను కానీ అపవాది ఆటంకపరిచిన కారణం చేత మీ యొద్దకు రాలేకపోతున్నాను అంటాడు. కనుక దీని అర్థం ఏంటంటే దేవుని సేవకులు కనుక ఆయన ఆయా ప్రాంతాలకి పరిచయకి వెళ్ళినప్పుడు ఆ అపవాది కావచ్చు, శత్రువులు కావచ్చు, విశ్వాసుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, అక్కడున్న అన్య జనుల ద్వారా కావచ్చు, అక్కడున్న వ్యతిరేకుల ద్వారా కావచ్చు. కనుక స్థానిక సంఘముగా అపోస్తుల కార్యంలో మనం చూసినట్లుగా యెరూషలేముకి వెళ్తానని పౌలు ఉద్దేశించినప్పుడు, యెరూషలేములో మీరు వెళ్ళొద్దు, అక్కడ మీ కొరకే బంధకాలు కాచుకున్నాయి, అక్కడ మిమ్మల్ని వాళ్ళు చంపుతారు, మీరు వెళ్ళొద్దని పౌలుని అడ్డగించినట్లుగా మనం చూస్తాం. అయితే పౌలు అంటాడు, మీరు నన్ను బంధించొద్దు, నేను యెరూషలేములో బంధములకైనను చావుకైనను నేను సిద్ధముగా ఉన్నాను, కనుక మీరు నన్ను అడ్డగించొద్దని పౌలు వారిని వ్యతిరేకించి ఆ స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇది ఈ రీతిగా పలుమారులు భక్సింగ్ గారు కూడా అనేక స్థలాలకి, అనేక మంది దైవజనులు కూడా అనేక స్థలాలకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు అనేకమైన ఆటంకాలు కలిగినట్లుగా మనకి వారి జీవితాల బట్టి అర్థమవుతూ ఉంది. ప్రియ దేవుని సేవకులారా, నీ నా జీవితంలో కూడా పరిచర్యకు కొన్ని స్థలాలకి, కొన్ని ప్రాంతాలకి, కొన్ని సంఘాలకి, కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేకమైన అభ్యంతరాలు, ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా అపోస్తున్న పౌలు అంటాడు, ఆటంకము కలిగను, ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను సంచరింపవలసిన భాగం లేదు గనుక అనేక సంవత్సరం నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములు మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. పౌలు అంటున్నాడు, ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను సంచరింపవలసిన భాగము లేదు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆ ప్రాంతాల్లో నేను గత కాలంలో వెళ్ళాను కనుక మరలా ఆ ప్రాంతానికి వెళ్ళన అవసరం లేదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, దేవుని సేవకులు ఒక ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసినప్పుడు, సువార్త చేసినప్పుడు, అక్కడ సంఘములో సువార్త చేసిన, అన్యజనులకు సువార్త చేసిన మరలా ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళన అవసరం లేకపోవచ్చు. కనుక దేవుని చిత్తమైతే మరలా మీ యొద్దకు వస్తానని ఆ అపోస్తున్న పౌలు పలుమార్లు చెప్తూ వచ్చాడు. అదే యేసుప్రభువు వారు కూడా పలుమారులు యెరూషలేములోకి, ఆయన పలుమారులు ఆయన బేతనీకి, పలుమారులు ఆయన అనేక చోట్లకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభువు వారు కూడా ఎందుకు ఆ రీతిగా వెళ్ళాడంటే, తండ్రి ఆత్మ చేత ఆ స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మరలా వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతుంది. అపోస్తున్న పౌలు మరలా నేను ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించిన అవసరత లేదు అంటున్నాడు. ఎందుకంటే అనేక సంవత్సరాలు మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి అనేక సంవత్సరాల నుండి మీ యొద్దకు రావాలని అపేక్ష కలిగి ఉన్నాను, కానీ మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది ఉన్నాను. సహవాసం, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట, ఎడతెక్క ప్రార్థనా జీవితం కలిగి ఉండుట. కనుక సహవాసము అంటే ఏ సహవాసం? టీ సహవాసం కాదు, హాయ్ అని చెప్పే సహవాసము కాదు, ఎక్కడో కనిపించి బాగున్నారనే సహవాసము కాదు, కానీ అపోస్తులు సహవాసము చేయుట, ప్రార్థనలోను, వాక్యములోను, పాటలోను సహోదరులుగా ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు కనుక ఎక్కువసేపు మాట్లాడి ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థించి ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుని వారుగా ఉండేదే సహవాసం. ఈ దినాల్లో చాలామంది సహవాసం కొరకు
కూడుకుంటున్నారు కానీ దేని కొరకు కూడుకుంటున్నారు అంటే వారి కొరకే వారు కూడుకుంటున్నారు. దేని కొరకు వారు ప్రార్థన చేస్తున్నారంటే వారి కొరకే వారు ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు వారు సహవాసానికి వెళ్తున్నారంటే కనుక మేము ఫలానా సహవాసంలో ఉన్నామని చెప్పుకోవడానికి వెళ్తున్నారు. దేని కొరకు సహవాసం అనే సంఘములో చాలామంది ఉన్నారంటే కనుక అక్కడి నుంచి స్వలాభము కొరకు. దేని కొరకు సహవాసానికి వెళ్తున్నారంటే అక్కడి నుంచి ఏదైనా వారికి అధికారం వస్తుందని. ఆరుదిగా పలుమారులు అనేక మంది ఏదో ఆశించి వెళ్ళేవారుగా ఉంటున్నారు. కానీ కనుక మనము ఆ ఆది కాండంలో చూసినట్లయితే కనుక ఆదామవ్వలతో పరలోకాన్ని విడిచిన దేవుడు కనుక ఏదోను తోటలోకి వచ్చి వాళ్ళతో సహవాసం చేసినట్లుగా హానోకుతో కూడా దేవుడు పరలోకాన్ని విడిచి వచ్చి ఆయనతో కొంత సమయము సహవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా మందిరముల సహవాసము, పరిశుద్ధుల సహవాసము, సేవకుల సహవాసము, విశ్వాసులతో సహవాసము కనుక దేవుని యొక్క సన్నిధానంలో కనుక అనేక గంటలు గడుపుట సహవాసం అనేది మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా దీవెనికరంగా ఉండాలి. కానీ స్వలాభము కొరకు, స్వార్థము కొరకు, ఏదో అధికార కాంక్ష కొరకు ఆ సహవాసం అనేది యోగ్యమైంది కాదు. కనుక ఇక్కడ గమనించి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు నేను సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనింపబడుదునని నిరీక్షించుచున్నాను. కనుక మీ చేత మరలా స్పెయిన్కి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళాలని, మీ చేత సాగనింపబడుదునని నిరీక్షించున్నానని పౌలు మళ్ళా రెండో పర్యాయం అక్కడికి వెళ్ళాలని ఆశించినట్లుగా మనం చూస్తున్నాం. 20వ వచనంలో అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకే పరిచర్య చేయొచ్చు యెరూషలేముకు వెళ్ళుచున్నానని పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, సహవాసంలో ఉండాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కనుక దేవుని చిత్తాన్ని కనుగొని నువ్వు వెళ్ళగలిగి ఉండాలి. ఆయన చిత్తము లేనిదే నువ్వు ఏ పని కూడా చేయకూడదు. పౌలు దైవ చిత్తాన్ని కనుగొని యెరూషలేముకు వెళ్ళుచున్నాను అంటున్నాడు. ఎల్లనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బీదైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయ వారు కొంత సొమ్ము సందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరు ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారు. గమనిస్తున్నారా? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయ వారు కొంత సొమ్ము సందా వేయి ఇష్టపడరు. కనుక మాసిదోనియా వారు, అకయ వారు యెరూషలేములో ఉన్న బీదలైన పరిశుద్ధులకు కొంత డబ్బును ఇవ్వాలని ఆశించినట్లుగా ఇక్కడ పౌలు ఈ మాట తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ మనము ఫిలిప్పీ పత్రికలో మనం గమనించినట్లయితే అకయ వారు కనుక వారు మాసిదోనియా వారు ఫిలిప్పీ సంఘానికి వారు సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ ఈ మాటలు మనము గమనిద్దాం. 15వ వచనం, ఫిలిప్పీలారా, నేను సువార్త బోధింపనారంభించి మాసిదోనియాలోను నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఎలనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపురోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చెను. కనుక యెరూషలేములో ఉన్న బీదవారికే కాకుండా అపోస్తలుడైన పౌలుకి మాసిదోనియా వారు, అకయ వారు తెస్సలోనికలో పలు స్థలాల్లో ఉన్నప్పుడు కూడా వారి యొక్క అవసరాలు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం.
అపోస్తుల కార్యము 28వ అధ్యాయంలో కూడా పౌలు మరి ఎక్కడ ఒక దీవిలో ఉన్నప్పుడు పౌలు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు పొప్లి వారు ఆ యొక్క తండ్రి బాగుపడినప్పుడు 7వ వచనం, పొప్లి అను ఒకడు ఆ దీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండును. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చును. అతడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేద చేతను బాధపడుచు పండుకొని ఉండును. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచును. ఇది చూచి ఆ దీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థ పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడి ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. గమనిస్తున్నారా? దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, బీదలైన వారికి నీ కలిగిన వాటిని లేని వారికి ఇవ్వడం అనేది చాలా కనుక అవసరమైన వారికి ఇవ్వడం అనేది చాలా దేవునికి ఇష్టమైన కార్యము. చాలామంది ఇస్తుంటారు కానీ మెప్పులు, ఘనతలు, పొగడతలు కనుక వాళ్ళు ఇచ్చి దండోరేస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు. యూట్యూబ్లో, టీవీలో లేదా బహిరంగముగా వారు పేరు ప్రఖ్యాతుల కొరకు మేము మందిరం కట్టాం, మేము సువార్త చేస్తున్నాం, మేము బహిరంగ సభలు పెడుతున్నాం, మేము బీదలకి సహాయం చేస్తున్నాం, ఎవరికైనా అవసరం ఏదైనా ఉంటే మా దగ్గర రండి, మేము మీకు సహాయం చేస్తామని చెప్పి వాళ్ళతో వీడియోలు, ఫోటోలు తీసుకొని అవి పేపర్లో, టీవీలో, బహిరంగ సభల్లో వాటిని గురించి ప్రకటిస్తారు. బైబిల్ చెప్తుంది ఏంటంటే కనుక కుడి చేసేసింది ఎడమ చేతికి తెలియకూడదు. కనుక నువ్వు ఎవరికైనా ఏదైనా సహాయం చేసినప్పుడు బీదలకు అప్పించేవాడు యెహోవాకి అప్పించినట్లుగా. మనం గలతీ పత్రిక మనం చదువుకున్నప్పుడు గలతీ పత్రికలో 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని పిల్లలుగాడ ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఎట్లా సహాయం చేయాలని లేఖనం మనం గమనించినట్లుగా అయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది. 10వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. గనుక విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల కూడా మనం మేలు చేసినట్లుగా ఉండాలి. ఇక్కడ 26వ వచనం చూస్తే, ఏలనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయ వారు కొంత సొమ్ము సందా వేయ నిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయంలో వీరు సహాయం చేయ బద్ధులై ఉన్నారు. కనుక విశ్వాసులే కాదు, కనుక పౌలుకి సహాయం చేశారు. మాసిదోనియా, అకాయలో ఉన్న బీదలైన విశ్వాసులకు సహాయం చేశారు. అలాగే అన్యజనులు కూడా ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారు ఉన్నారని చెప్పి అన్యజనులు కూడా శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారు. అన్యజనులు కూడా శరీర సంబంధులైన వారుగా ఉన్నప్పుడు కూడా అనేకులకి ఆత్మ సంబంధమైన వారికి సహాయం చేయడానికి ఇష్టపడ్డారు. అన్యజనులు అన్నదానం, గోదానం, భూదానం, దాన ధర్మాలు ఏవైనా చేస్తే వారు పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తారు. అయితే నేనైతే ఆ రీతిగా చేయకూడదు. ఎవరికి చేసినట్లుగా అంటే బీదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించినట్లుగే. అందుకే మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా అయితే యేసు ప్రభువారే దీని గురించి స్పష్టంగా లేఖనంలో తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా అయితే ఇక్కడ చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. కనుక 25వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా అయితే చూడండి, అక్కడ లేఖనం మనం గమనించినట్లుగా అయితే 11:42 నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహమీయలేదు, పరదేశనయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరనయ్యుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఇండుటైనను, దప్పికొని ఉంటైనను, పరదేశం ఉంటైనను చూచి దిగంబరవ ఇండుటియు, రోగవ ఇండుటియు, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగెదరు. అందుకు ఆయన,
మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చెల్లెదు గనుక నాకు చెల్లెదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య జీవమునకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే ఇంకా మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడ్డది. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశునై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరవైండుట బట్టలిచ్చితమని, ఎప్పుడు రోగవైండుటైనను చెరసాల ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులో ఒకరికి మీరు చేస్తారు గనక నాకును చేస్తారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, విశ్వాసులకు, అన్యజనులకు, పరదేశులకు గనుక ఈ లోకములో బీదలైన వారికి, చెరసాలో ఉన్న వారికి, కష్టములో ఉన్న వారికి దేవుని పిల్లలుగా మనం సహాయం చేసినప్పుడు మన యొక్క సహాయము ఎవరి ద్వారా మనం మేలు ఎవరి ద్వారా పొందుతుందంటే ఆయన ద్వారా మనం మేలు పొందాలి. కానీ ఇక్కడ గమనించినట్లుగా అయితే రోమాపత్రిక 15:20 అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారి ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. ఈ పని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణముల మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదములు సంపూర్ణముగా వత్తునని ఎరుగుదును. కనుక పౌలు ఆ రీతిగా స్పష్టమైన మంచి సాక్ష్యాన్ని ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి అంటే ముద్ర వేశాడట. ఏం వేశాడట? పని అప్పగించంటే ముద్ర వేశాడు. ఇంకా మనం చూసినట్లుగా అయితే నేను మీ పట్టణముల మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము అంటే సువార్త ఆశీర్వాదములతో కనుక ఏ రీతిగా వస్తారు మీ యొద్దకు అంటే కనుక ముద్ర వేసి మీరు మేలు చేసే వాటికి బీదలకి, ప్రదేశులకి, దిగంబరులకి, చెరసాలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, పరిశుద్ధులకి, దేవుని సేవకులకు మీరు ఏదైనా సహాయం చేస్తే దానికి ముద్ర వేయబడతాది. రెండోది పౌలు అంటున్నాడు, నేను ఈసారి వచ్చినప్పుడు సంపూర్ణముగా క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముగా సువార్తతో మీ వద్దకు వస్తానని పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. 30వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్యను పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నిన్ను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకును దేవునికి చేయ ప్రార్థనల యందును నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగును. యూదయలో కొంతమంది అవిధేయులైన వ్యక్తులు ఉన్నారు. వారు దేవుని పనికి, దేవుని సేవకు, దేవుని యొక్క పరిచర్యకు వారు ఆటంకముగా ఉన్నారు. వారి చేతిలో నుండి నేను తప్పించుకొని యెరూషలేములోనున్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లుగా కనుక యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఈ పరిచర్యను ప్రీతికరమైనదిగా నేను ఎంచుకున్నాను. కనుక ఎఫెసీయులు 6:7 ప్రకారంగా మనుషులు చేసినట్టు కాక ఇష్టపూర్వకముగా దేవుని యొక్క పనిని జరిగించాలి. విశ్వాసుల ఆటంకం ఉన్నా, సేవకుల ఆటంకం ఉన్నా, అవిశ్వాసుల ఆటంకం ఉన్నా, దేవుని విరోధంగా ఉన్న సేవకుల ఆటంకం ఉన్నా, దేవునికి విరోధంగా ఉన్న పరిశుద్ధుల ఆటంకం ఉన్నా, సేవకుల ఆటంకం ఉన్నా, ఈ లోకంలో హిందువుల ఆటంకం ఉన్నా, ఈ లోకంలో అన్యజనుల ఆటంకం ఉన్నా,
నామకార్థ క్రైస్తవులు ఆటంకం ఉన్నప్పుడు కూడా ఆయన పనిని ఈ భూమి మీద ఎవరు ఆపలేరు. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్తన దేవుడు, ఆయన జనరక్షకుడైన దేవుడు. ఆయనే యావత్తు ప్రపంచాన్ని తన నోటి మాట ద్వారా సృజించి సర్వ మానవాళిని ఆయనే పుట్టించాడు గనుక తన ప్రజలైన వారికి సువార్త ప్రకటించగలిగే సామర్థ్యత కనుక వారికి కష్ట సుఖాలలో వారికి కలిగిన ప్రతి అవసరతను ఆకాశ పక్షులు పోషించే దేవుడు తన ప్రజలైన వారిని పోషించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తన ప్రజలైన వారిని ఎన్నుకుని వారికి సహాయకారముగా వారికి మేలు చేసేవారు ఉంటారు. ఎన్ని రకాలుగా ఎవరు ఆటంకపరిచినప్పుడు కూడా దేవుని పనిని దేవుని ప్రజలకు సహాయం చేసే పనులు ఎప్పుడు ఆటంకపరిచినప్పుడు కూడా అంతకంటే అధికముగా దేవుని పని జరిగినట్లుగా లేఖనములో మనం గమనిస్తున్నాం. కనుక నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకును దేవునికి చే ప్రార్థన యందును నాతో కలిసి పోరాడవలని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు రావాలి. కనుక దేవుని సేవకులుగా పరిశుద్ధులుగా దేవుని చిత్తము లేకుండా మనము ఏ పనియు చేయకూడదు. ఒకసారి భక్ష్యం గారికి ఒక ఉత్తరం వచ్చింది, ఒక దేశానికి రమ్మని. ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా నువ్వు ప్రపంచాన్ని చుట్టుముట్టి రావచ్చు కదా అంటే, అప్పుడు ఆయన ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ చిత్తమైతే నాకు అనేక దేశాల నుంచి ఉత్తరంలో రావాలి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు కనుక కొన్ని ఉత్తరాలు వచ్చాయి. దేవుని చిత్తాన్ని కనుగొని ప్రపంచంలో అనేక దేశాలను చుట్టుముట్టి ఆ దేశాల్లో సువార్త ప్రకటించి మరలా తిరిగి భారతదేశంలో ఉన్న కనుక హైదరాబాదుకు ఆయన తిరిగి వచ్చాడు. కనుక మీరు నా కొరకు దేవునికి చే ప్రార్థన యందును నాతో కలిసి పోరాడవలని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. పౌలు ఏమంటుందంటే మీరు నాతో కూడా దేవునికి ప్రార్థన చేయాలి. కనుక నాతో మీరు పోరాడాలి. అంటే నాతో పోరాడడం అంటే ప్రార్థనలో పోరాడాలి. మనం అందరం కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో మనము దేవుని పనిలో పోరాడుతూ ఉండాలి. దేవుని సేవలో పోరాడుతూ ఉండాలి. శత్రువైన అపవాది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్లుగా అయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని సేవకులు పరిశుద్ధులు ఈ భూమి మీద సేవ చేసినప్పుడు శత్రువు ఆటంకపరిచే ప్రతి ఆటంకములో జయము కావాలంటే మనం ఎవరితో పోరాటం చేయాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించడం శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందును వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడినట్లు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. మీరు నాతో కూడా పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, కలిసి పోరాడాలి. ప్రేమను బట్టి మీరు ఆత్మ వలన పోరాడాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా దేవుని పనిని జరగాలంటే ఒకరితో ఏ పని జరిగేది కాదు. దేవుని సేవకునికి ప్రార్థనలో సంఘము సహకరించాలి, విశ్వాసములో సహకరించాలి, దేవుని సువార్తలో సహాయం చేయాలి, పరిశుద్ధ సమాజ కొడుకులో సువార్తలో అనేక కార్యక్రమ సంఘములో ఏ కార్యమును సేవకుడు ప్రారంభించినా, ఏ పనిని ప్రారంభించినా వాటికి అనేకులు కలిసి ప్రార్థించేవారుగా రావాలి, సహకరించేవారుగా రావాలి. కలిసి సేవకునితో మనము కొర్నేలి దగ్గర మనం గమనించినట్లయితే దగ్గరికి పేతురు వెళ్ళినప్పుడు పేతురుతో కొంతమంది ఆ కొర్నేలింటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో పరిచర్యకు వెళ్ళాలి, సువార్తకు వెళ్ళాలి, రావాలి అని సంఘాన్ని ఆహ్వానిస్తే అనేక మంది వెనుకం చేసేవారుగా కనిపిస్తున్నారు. బహు కొద్దిమంది మాత్రమే దేవుని సేవలో దేవుని సేవకునితో
సహకరించేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై యుండును గాక. ఆమేన్. కనుక దేవుని పనిని ఎట్లా చేయాలని పౌలు అంటాడంటే, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. కనుక మనం చేయగలిగే సువార్తలు కానీ, కనుక దేవునికి ఆల్ నైట్ ప్రేయర్లు కానీ, సంఘ ప్రార్థనలో కానీ, ఉపవాస ప్రార్థనలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ కలిసి సద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వలె మనం కలిసి ప్రార్థన చేసి పోరాటం కలిగి ఉండాలి. కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ఆత్మ సంబంధములుగా అపవాది వేసే ప్రతి అడ్డు ఆ గోడలన్నింటినీ కూల్చివేయాలి. అపవాది ఆటంకపరిచే దేవుని పనిలో కలిగించిన ప్రతి ఆటంకములపై జయ జీవితం కావాలంటే సంఘమంతా సేవకునితో ఈ రీతిగా ఏకీవించాలి. ఎప్పుడైతే ఏకీవించి దేవుని పనిని సమాధానముగా చేస్తామో, దేవుని పనిని అది దేవుడే మన వెనుకుండి తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా పౌలు స్పెయిన్ దేశానికి వెళ్ళి అనేకుల్ని ఆత్మీయంగా బలపరిచి సువార్త ప్రకటించి ఎన్ని ఆటంకాలు కలిగినప్పుడు కూడా అతడు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో అది దేవుని చిత్తానికి అనుకుని వెళ్ళాడు. దాని భక్ష్యం గారు, పిన్ని అనే దైవజనులు, గొప్ప దైవజనులు దేవుని చిత్తాన్ని కనుగొని వెళ్ళి దేవుని పని చేస్తారు. చాలామంది దేవుని చిత్తము లేకుండా సేవకులు, దేవుని చిత్తము లేకుండా పరిశుద్ధులు, దేవుని చిత్తము లేకుండా అనేక మంది చేసే పనులు సువార్తలో వారు ఏమి జరిగించినప్పుడు కూడా దాని ద్వారా ఆత్మీయ ఫలాలు కలగలేదు, దాని ద్వారా పరిచర్య విస్తరించలేదు, దాని ద్వారా బహుమానము పొందలేదు. కనుక నీవు నేను దేవుని చిత్తాన్ని కనుగొన్నట్లుగైతే, దేవుని పనిని దేవుని చిత్తంలో చేసినట్లుగైతే ఆయన పని ఎప్పుడు ఆయన పని శత్రువు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకాలు కలిగించినప్పుడు కూడా ఆయన పనిని దేవుడు ఒక దినాన్ని జరిగించి దాని ద్వారా ప్రతిఫలం అనేది ఆయన చూపించగలిగేవాడుగా ఉంటాడు. అనేక మంది దైవజనులు, ఏసన్న గారు, భక్ష్యం గారు, గొప్ప దైవజనులు వారు ప్రయాసపడ్డారు. కనుక బిల్లీగ్రామ్ గారు వారు ప్రయాసపడ్డారు. వారి పని ఈ ప్రపంచం ముగించబడినంత వరకు కూడా ఆ పరిచర్య ఎందుకు కొనసాగుతుందంటే వారు దేవుని చిత్తాన్ని కనుగొన్నారు. కనుక పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నారు. పరిశుద్ధులుగా సంఘముగా అందరూ కలిసి ప్రార్థన చేసి సమాధానముతో దేవుని యొక్క కార్యములు జరిగించారు. కనుక ఆ పనిని అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 15:50 అంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసమును ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. దేవుని పనిని ఎప్పటికీ ఆ చివరి వరకు కూడా ఈ లోకములో కన్ను మూసినంత వరకు కూడా ఆసక్తులుగా ఉండి ఎఫెసీయులు 6:7 ప్రకారంగా మనుషులు చేసినట్టు కాక ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేయాలి. అప్పుడే ఆ పరిచర్యలో ప్రభు సన్నిధి ఉండి ప్రభువు తోడుగా ఉండి ఆ పరిచర్యను దీవించి ఆశీర్వదించి వాడుగా ఉంటాడు. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు. ఆయా మాటలు వారి జ్ఞానంతో వారికి అర్థము కావు, కానీ జ్ఞానముతో నింపి ఆ మాటలు అర్థం చేసుకొని నిన్ను ప్రేమించేవారుగా సిద్ధపరచమని ప్రభువా, నీ కనికరము చేత నీ సహాయమును దేవ మా పితరులు పౌలు, భక్ష్యం గారు, దేవ మరి బిల్లీగ్రామ్ గారు, అనేక మంది దైవజనులు నీ చిత్తాన్ని కనుగొని పరిచయం చేశారు, సమాధానంతో చేశారు. ఆ రీతిగా నీ చిత్తాన్ని ఎరిగి మేము ఆ రీతిగా చేయగలిగినప్పుడే అయా మాకు వెనుకున్న ఈ పరిచర్యలో నువ్వు తోడుగా ఉండి ఆశీర్వదించేవాడు అని తెలియచేసినందుకు నేను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము తాను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను.
క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము, రయము తోడ మనసు నిలిపి. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము, రయము తోడ మనసు నిలిపి. దాని పొడుగు వెడల్పు లోతు నెత్తి గ్రహించి తెలివి తోడ చెంత చేరుము. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.